కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ కొనసాగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అత్యంత పారదర్శకంగా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతోందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలియజేశారు. కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఈ నెల 30 నుండి జనవరి 18 వరకు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ కొనసాగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అత్యంత పారదర్శకంగా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతోందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలియజేశారు. పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షల్లో భాగంగా బయోమెట్రిక్, 1600 మీటర్లు, 100 మీటర్లు లాంగ్ జంప్ పరీక్షల నిర్వహణ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొదలగు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలకి 7782 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ రిక్రూట్మెంట్ ఆల్మోస్ట్ ఒక 6500 పోస్ట్కి ఈరోజు అన్ని 13 జిల్లాలు అంటే ఎర్స్ట్రైల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో దేహదారుఢ్య పరీక్షలు స్టార్ట్ అయినాయి. కాకినాడ జిల్లాలో దాదాపు 7800 క్యాండిడేట్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 15 డేస్ అపేర్ అవుతారు. సో వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్, తర్వాత చెస్ట్ అండ్ హైట్ మెజర్మెంట్, తర్వాత 1600, 100 మీటర్స్ అండ్ లాంగ్ జంప్ ఈ ఈవెంట్స్ ఉంటాయి. సో ఈ రోజు నుంచి 30వ తేదీ నుంచి కాకినాడలో మొదలుపెట్టాము. సో ఈరోజు దాదాపు 400 క్యాండిడేట్స్ 400 అభ్యర్థులు అటెండ్ అయ్యారు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళకి క్వాలిఫైడా నాట్ క్వాలిఫైడ్ అని చెప్పి పంపడం జరిగింది. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి ప్రతిరోజు స్టార్ట్ అవుతుంది. ఎవరికి ఏ రోజు రావాలని షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ రోజు ఏ టైం రావాలని కూడా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఇట్ వాజ్ స్మూత్, దేర్ వాజ్ నో ప్రాబ్లం. ఫస్ట్ డే కాబట్టి కొంచెం స్లో అయింది, బట్ దెర్ వాజ్ నో ప్రాబ్లం. రేపటి నుంచి వీ విల్ కంటిన్యూ. సో అన్డివైడెడ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ అందరూ కాకినాడలో వచ్చి అపేర్ అవుతారు. బట్ అపేర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ పరిగెత్తినప్పుడు లేదా జంప్ చేస్తున్నప్పుడు ఇంజూర్ అవుతారు. సో ఇంజూర్ అయితే రికవర్ అయిన తర్వాత కూడా రావడానికి వీ విల్ గివ్ దెమ్ టైం. తర్వాత ఏదో ఎవరికైనా మలేరియా కానీ అట్లా జ్వరం వస్తే మెడికల్ సర్టిఫికేట్ పాటు వచ్చారు ఈరోజు కూడా, వాళ్ళకి ఇంకొక రోజు డేట్ ఇవ్వడం జరిగింది. అలాగే హైట్ ఒక్కొక్కసారి నేను అంటే వాళ్ళు ఎట్లా కరెంట్ ఎగ్జాంపుల్, ఇంతకు ముందు ఎగ్జామ్లో నాకు హైట్ క్లియర్ అయింది, ఈసారి హైట్ క్లియర్ కాలేదంటే వాళ్ళకి అపీల్కి టైం ఇస్తాము. అపీల్ టైంలో డాక్టరు వెయిట్స్ అండ్ మెజర్ వాళ్ళు పీఈటీలు వచ్చి వాళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్ చేస్తారు. సో ఇలా అన్ని సౌకర్యాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈరోజు బాగానే స్మూత్గానే జరిగింది. రేపటి నుంచి కంటిన్యూ అవుతుంది.